నుంచి వెళ్ళే ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం? నాకు వచ్చి నీకు చెప్తాను, నేను చెప్పుకుంటూ వస్తున్నాను అందుకే. ఇది మనం దొంగిలిస్తున్నాం. కానీ మీ దగ్గర నుంచి దేవుడు ఏం దొంగిలించాడు? ఏం దొంగిలించాడు? ఏమైనా దొంగిలించాడు ఆయన? ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇచ్చిన దాంట్లో నుంచి మీరు నాకు 10వ భాగం తీసుకురండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇచ్చిందే కదా. ప్రభు నామమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే కష్టపడుతున్నారో, కష్టపడే ప్రతి వారు కూడా, రక్షణ పొందిన ప్రతి వారు కూడా 10వ భాగాన్ని మీరు, నాకు రావాల్సిన 10వ భాగాన్ని మీరు దొంగిలిస్తున్నారు. నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నాకు రావాల్సిన మహిమ ఏమైనా, నాకు రావాల్సిన సమయం ఏమైనా, ఏది ఎక్కడ, ఇవన్నీ మనమే దొంగిలిస్తాం. వినాలి, బాగా వినాలి. ఇవన్నీ మనమే దొంగిలిస్తాం. ఇప్పుడు దొంగలు ఎవరు? దొంగలు ఎవరండి? దొంగలు ఎవరు? మనమేనండి. ఒప్పుకోము, ఇష్టపడం. దేవుని సన్నిధిలో ఒప్పుకో. 32వ కీర్తనలో చెప్తాడే, తన అతిక్రమలు దాచిపెట్టేవాడు వంతుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏంటట? చెప్పండి అమ్మా గట్టిగా. అందరికి ఇవ్వాలి కదా. వచ్చి చదువు కూడా మీరు నమ్మ చెప్తే ఎట్లా? కనికరమును, ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటును, ఆ తప్పుని నువ్వు మర్చిపోతే దేవుడి ఆ క్షణం నేను మర్చిపోతాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ మర్చిపోలేదంటే ఇంకా నీ మీద ప్రేమ ఉందని అర్థం. హల్లెలూయా. ఆ పొరపాటుని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు వెళుతున్నట్టు నీ పరిశుద్ధమైన నీ బలిపీఠం ఎదుట నువ్వు ఎక్కడ మోకరిస్తున్నావో ఆ స్థలంలో మోకాలు వేసి, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేను నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను, నేను ఇతరుల పట్ల అవిధేయతగా ప్రవర్తించాను, నేను సంఘం పట్ల నిర్లక్ష్యం చూపా, నేను సేవకుల పట్ల అవిధేయతగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఇతరుల గురించి చెప్పలేక మీకు చెప్తున్నాను. మన సంఘం అని మనం అంతా ఒకటి కాబట్టి. దేవుని స్తోత్రం. నేను ఇతరుల పట్ల ఎవరి పట్ల అయితే అవిధేయత కలిగి ఉన్నానో, ఎక్కడ ఎవరి పట్ల నోరు జారిపోయి ఉన్నానో వారి పట్ల నేను తొందరపడ్డాను. పడ్డానేమో కాదు, పడ్డాను, నన్ను క్షమించు. ఏమన్నా తప్ప? అలా అడిగితే దేవుడు, అలా అడిగితే దేవుడు ఎవరు తప్ప? అలా అడగటం వల్ల దేవుడు అలా నమ్మకమైన నా కుమారుడు, నా కుమారుడు అసలు నిన్ను చూసి సంతోషించేస్తాడండి ఆయన. ఆయనకి అలా అడగడమే ఇష్టం, నువ్వు అలా ఒప్పుకోవడమే సంతోషం. ఆయన వలే నా కుమారుడు నా రూపంలోకి వస్తుంది, నా స్వరూపంలోకి వస్తుందని ముచ్చట పడిపోతాడండి ఆయన. ముచ్చట పడిపోతాడు ఆయన. నిన్ను చూసి సంతోషిస్తాడా? నా బిడ్డ తను చేసింది ఒప్పుకోండి. నా బిడ్డకి ఏం కావాలి? నా బిడ్డ ఆ స్థానంలో కాదు ఉండవలసింది, ఎక్కడ ఉండాలనుకుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 17వ వచనంలో మీ పైన ఉన్న నాయకుల్ని ఆత్మలు కాయిచున్నారట. ఎవరో ఆత్మలు? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసు కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ మాట్లాడిన అందుకని చెప్పొచ్చి మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో విశ్వాసులు పొరపాటు చేసి ఒప్పుకోరు. వాళ్ళు మర్చిపోయి ఉంటారా, లేకపోతే పనుల్లో పడిపోయి వాటిని విడిచిపోతారా, ఇవన్నీ కూడా ఒక పుస్తకపు చుట్టూ రాయబడి ఉంటాయి. కానీ దైవ సేవకులకు ఉండవలసిన లక్షణము, సంఘ కాపులకు ఉండవలసిన లక్షణము, సంఘానికి తండ్రిగా ఉన్నటువంటి కాపుల యొక్క లక్షణం ఏంటంటే, సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వారందరి కొరకు కూడా ఏ ఆత్మ నశించిపోకుండా, ఏ ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్కరు జారిపోకుండా, ఏ ఒక్కరు కూడా మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, ప్రవర్తన వల్ల కానీ, వారి క్రియల వల్ల కానీ, వారి ఒకవేళ విడిచి మరిచిపోయిన వాటి వల్ల కానీ దేవుని దృష్టిలో వారు నిరాపరాధులు కాకుండానట్లుగా సంఘ కాపరి చేయవలసిన పని ఏంటంటే ఆత్మల కాయించున్నాడు. హల్లెలూయా. మనకు తెలియదండి, మనకు తెలియదు నిజంగా. సంఘ కాపరి ఆవేదన
మనం చెప్పుకుంటే మా పాస్టర్ అలా చెప్పారని మీరు బాధపడ్డం తప్ప సంఘ కాపర పడ్డ కష్టము ఆ కాపరత్వంలో వచ్చే వారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచి బట్టలు వేసుకున్నాడు, మంచిగా చక్కగా తిరుగుతున్నాడు, వాళ్ళకి ఏం తక్కువ అని మనం అనుకుంటాం. కానీ ఒకప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు నేను అలా అనుకున్నాను. కానీ నాకు అర్థమవుతుందండి, దేవుడు నన్ను పిలిచాక సువార్త పరిచర్యలో ఒక జత బట్టలతో తిరిగిన సందర్భం, ఒకే టవల్, ఒకే పేరగని చెప్పులు వేసుకునే సందర్భాలు. అవి తెగిపోతుంటే 10 సార్లు నేను కుట్టించుకుంటుంటే ఆయన కూడా అయ్యా కొత్త చెప్పులు కొనుక్కొచ్చు కదా అయ్య గారు, సువార్త చేస్తానంటే అని డబ్బులు నా దగ్గర ఉండాలి కదా. ఒక జత బట్టలు కొనుక్కునే డబ్బులు నాకు సామర్థ్యత నాకు ఉండాలి కదా. ఇంకొక టవల కొనుక్కున్న ఆ టవల కట్టుకొని ఆ జత ఉతుక్కొని అదే ఆరేసి మళ్ళా అదే మడత పెట్టుకొని అది తల కింద పెట్టుకొని అదే ఈ బట్టలు వేసుకున్న సందర్భాలు నడిచి ఒక 15-20 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తిండి లేక పాసిమకంతో తినే సందర్భాలు ఉన్నాయి. మీరు నమ్మరు, నేను కొంతమంది అడ్రస్లు ఇస్తాను, మీరు కొనుక్కోండి. వాళ్ళందరితో కలిసి నేను సువార్త పరిచర్య చేశాను. ఆకలి కడుపు కట్టుకున్నాం, నోరు కట్టుకున్నాం, దేవుని పని కొరకు వరదలోకి వెళ్ళాం, భయంకరమైన రోగాలతో ఉన్న వారి మధ్యకి వెళ్ళాం, కుష్ఠ రోగుల మధ్యకి వెళ్ళాం. ఈ చేతులతో వారి యొక్క కుష్ఠలో కారిపోతున్న రసిని కట్టాం, మందులు వేసాం. ఇదంతా సత్యమే, అబద్ధం కాదు. లెపర్సీ కాలనీ తాడిచెట్లపాలెం విశాఖపట్నంలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. ప్రత్యేకించి ఆ కాలనీ ఉంటుంది. నగరందరి ప్రాంతం ఉంది, మరిపాలెం ప్రాంతం. ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎవరో తెలుసా, మందులోలు, పందులోలు, ఏరకులోలు, అంటే వేరే కులం భాగం కాదండి, అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి సువార్త చేసి వాళ్ళని క్రైస్తవులుగా క్రీస్తులకు నడిపించాం. ఈరోజు వారు చేసుకునే వృత్తులు విడిచిపెట్టి గొప్ప గొప్ప వారిగా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే రైల్వే కాలనీ కాసి మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలో మంచి మంచి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ ఈ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశారు. ఇదంతటి కారణం ఏంటో తెలుసా? ఆయనున్న నాయకులు వారి కొరకు కార్చిన కన్నీరు. దేవునికి స్తోత్రం. వారికి చేసిన, వారి కొరకు వెచ్చించిన సమయం, వారి కొరకు చెల్లించిన మూల్యం దాసమాసన పని కాదండి. ఇంత ఇలాగ రావటానికి కారణాలు చెప్తున్నాను. సంఘములో పరిశుద్ధత నేర్పించాలి. స్టైలిష్ కోసమో గొప్పల కోసమో కడుపు కాలుతూ ఉంటారు, లోపల వ్యాధులు మండుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి తన పిల్లలు ఒక ఉన్నతమైన ఆత్మస్థితులకు నడిపించడానికి వారుకున్నవన్నీ మరిచి ఆ పిల్లల్ని ఒక చక్కటి సన్మార్గంలోకి నడిపించడానికి ఆత్మ సంబంధం కలిగిన దైవజుడు చేసిన ఆ కాపరి చేసిన ఆ ప్రయాసము, ఆ ప్రార్థనలు ఎప్పుడు కూడా సంఘానికి వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. మీ పైన నాయకులు ఎంతగా కుటుంబాల్లో ఎలాంటి అపాయాలు, ఆపదలు, ఎలాంటి కలవరాలు, కుటుంబం విచ్ఛిన్నము కాకుండా, కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, కుటుంబంలో భార్య భర్తల మధ్య కానీ, తల్లి కూతురు కానీ, తండ్రి కూతురు కానీ, తల్లి కొడుకులు కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తోటికోడల మధ్య కానీ, మీకు అర్థమవుతుందా? చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామల మధ్య కానీ, కుటుంబంలో ఎలాంటిది కూడా మీ నుంచి వీళ్ళ వల్ల ఇలా జరిగింది, నా సంఘములో ఉన్నట్టు నా బిడ్డలకు ఈ నింద వచ్చింది ప్రభువా అన్న మాట రాకుండా నా బిడ్డలు ఎప్పుడూ ఘనపరచబడాలి, వారి నామానికి మహిమార్థము ఉండాలని ప్రార్థించే నాయకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ రావాలి సంఘము ద్వారాగా. నా ద్వారాగే వస్తుంది ప్రభువా. ఏడిస్తామండి, నా ద్వారాగే వస్తుంది. నా ద్వారా నీకు మహిమ రాదు. మహిమ రావాలంటే సంఘమంతా ఏకంగా కూడా 2 చేతులు పైకెత్తి, అయ్యా నా రాజ్యము, నా దేశము, నా పట్టణము, నా గ్రామ ప్రజలు, నా సంఘ బిడ్డలు విచ్ఛిన్నమైపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, మద్యపాన శక్తుల నుంచి, మందుల నుంచి, రకరకాల వ్యసనాల నుంచి నశించిపోతున్నారు. సంఘం ఎలుగెత్తి ఆరాధనలు ప్రార్థించినప్పుడు ఆయనకి మహిమండి.
నా ద్వారా ఏమొస్తుంది? నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేయటంలో నాకున్న తృప్తి, నా బిడ్డలు సంతోషముగా దేవదూతల వల్ల నాకు కనపడుతున్నప్పుడు మాకు తృప్తి అండి. ఆయన నుంచి వచ్చింది అదొక్కటేనండి, మీ నుంచి వచ్చింది. మేము దేనికోసము ఆత్మ సంబంధమైన దైవజ్ఞులు పాపులాడండి. దేవుడే పాలన పిలిచింది ఆయన. ఆత్మల కాల్చున్న కాపర్లకి అన్ని మెరిన వారికేంటండి మనం అనుకోకూడదండి. వారికేంటండి అనుకుంటారు. వారి చుట్టూ ఎన్ని ఉంటాయో తెలుసా? అవన్నీ చెప్పుకుంటే సమయం చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ కాపర కుటుంబంలో మీకు అందుతున్న ప్రార్థనలో ఆ సంఘ కాపర్ల కొరకు మనం ప్రార్థన చేయడం మానస్తాం. హల్లెలూయా. వినాలి. ఒక్క మీ సంఘ కాపర కొరకే కాదు, ఇదే గుర్తు పెట్టుకొని నేను చెప్తాను. మీకు దైవజ్ఞాన్ని ఎవరైనా తెలిస్తే వారికి వందనాలు చెప్పడం మర్చిపోవద్దు. నేను సంఘానికి నేర్పిస్తాను. హల్లెలూయా. దైవజ్ఞాన్ని మీరు ఒకవేళ మీకు తెలిస్తే ఆ దైవజ్ఞుడికి వందనాలు చెప్పడం మర్చిపోవద్దు. ఒకవేళ ఏ సంఘం అంటే పలానా సంఘం అంటే మాదని చెప్పండి, మా పాస్టర్ గారు నేర్పించాడు అని చెప్పండి. అలాగా ఆ ప్రేమ లేకపోతే అది క్రైస్తవ సంఘము. ఆ సంఘానికి అనద్దు, ఆ పాస్టర్ గారికి వందనాలు చెప్పవద్దు, ఈ పాస్టర్ గారికి వందనాలు చెప్పవద్దు. నేను చెప్పను. యేసుక్రీస్తు ప్రభువు అలా బోధించలేదు. అందరికీ దైవజ్ఞుడు అన్న వారందరికీ మనం వందనాలు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఈ పాస్టర్ గారు మంచి, మన పని కాదు అది. దేవునికి స్తోత్రం. ఎవరి పని అది? ఎవరి పని? సేవకుల గురించి చూసుకున్నది ఎవరి పని? ఇప్పుడు ఒక మాట మీరు చెప్తా. విశ్వాసం ఒక వంతేనట. విశ్వాసకి ఒక వంతే. మరి కాపరికి అది 200 తెలియదు, 500 తెలియదు, 1000 కూడా తెలియదు. ఏంటి? తీర్పు. అగ్ని ఆడదో కాపరత్వం ఆ సమాచారం. ఏ ఒక్క రోజు తన నోటి మాట జారిన, తన అడుగు జారిన, తన ప్రవర్తన మారిన, తన చూపులు మారిన, తన క్రియలు మారిన, ఆ రోజే నిత్య నరకాగ్ని ఆయన కొరకు తెరిచిన సమాధి వలె ఉంటుంది. హల్లెలూయా. నేను తీర్పు తీర్చు ఇలా ఉంటుందని చెప్తున్నాను. వాక్యం వింటున్న ప్రియులారా, ఇలా ఉంటుంది. అది తీర్పు కాదు చెప్పేది, ఇది నిజం. ఇలాగే ఉంటుంది. మనల్ని బట్టే విశ్వాసం ఉండాలి. కాపర్లు బట్టే గొర్రెలన్నీ లైన్గా వెళ్తాయి. అవునా కదా? కాపర్ సరైన మార్గంలో లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? ఆ పంటకి, ఆ పొలంకి, ఆ డొంకికి, ఈ డొంకికి తిరుగుతాయి. చూడండి, కాపర్ వెళ్తారు, గొర్రెలు వెళ్తారు, లైన్ వెళ్తాయి కదా. అలాగే సంఘ కాపరికి కూడా క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ కాపరి పని ఖచ్చితంగా రాత్రి పగలు దినానికి 3 కాదు, అన్ని వేళ 7 మార్లు దేవుని సంఘం కొరకు దేవుని స్తుతించాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. భక్తుడైన దావీదు అంటాడు, దినానికి 3 మార్లు కాదయా, దానియేలు 3 మార్లు ప్రార్థించేవాడట. దినానికి 3 మార్లు కాదు, 7 మార్లు స్తుతించాలి. అలాగైతేనే సంఘం కట్టబడుతుంది. అలాగైతేనే సంఘాన్ని కాపాడుకోగలిగి. దేవునికి స్తోత్రం. వస్తారులే, వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటే ఏమన్నా సంఘం చెదురుతాం. దయచేసి గమనించండి. చివరిగా మాట చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా సంఘ కాపరి కుటుంబం కొరకు, ఖచ్చితంగా సంఘం కొరకు ప్రార్థించండి. దైవజనుడు అని తెలిస్తే వారికి వందనాలు చెప్పండి. తప్పు లేదు, తప్పు కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే క్రమాన్ని పాటించండి. సమయానుకూలముగా దేవుని సన్నిధికి రండి. దేవునికి ఇవ్వవలసిన సమస్తము దేవునికి ఇవ్వండి. మీరు తీసుకెళ్ళవలసిన ప్రతి ఆశీర్వాదం పరిశుద్ధ ఆలయంలో నుంచి, సియోను యెహోవా దగ్గర నుంచి మన ఆశీర్వాదాలు మన ఇంటికి తీసుకెళ్ళాలి. అంతేగాని దేవునికి ఇవ్వవలసింది దొంగిలించి దొంగలుగా మార్చబడి, దేవుని దృష్టిలో మనం దొంగలుగా అనబడి, దేవునికి ఇవ్వవలసింది రావలసిన ఘనత, రావలసిన మహిమ, రావలసినవన్నీ మనం దొంగిలిస్తే మరి దేవునికి మనం కనపరిచినట్లు, దేవుని మనం మహిమపరిచినట్లు,
దేవుడు మన ద్వారా ఎలా మహిమ పొందుకున్నట్లు, దేవుడు మన ద్వారా ఎలా ఘనత పొందుకున్నట్లు ఒక మాట చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మత్తయి సువార్తలో చెప్తాడు, దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరట? వినాలి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతాను. ఈ మాట పరలోకం నుంచి ఆకాశము తెరవబడి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది అనగా రక్షణ పొంది యోర్దాను నదిలోంచి బయటకు వస్తుండగా ఒక పరిశుద్ధాత్మ అనే పావురం ఆయన మీదకి వచ్చి శరీరాకంలో వాలి ఆ స్వరం వినిపిస్తాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. మరి మనం అందరం ఆయన ప్రియ కుమారులము కదా, కాదా? మనం కాదా చెప్పండి? మనం అవునా కాదా చెప్పండి? ఆయన ప్రియ కుమారులం అయినప్పుడు మరి మన యందు దేవుడు ఆనందించాలిగా, ఆయన మహిమ పొందాలిగా, ఆయన ఘనత పొందాలిగా, ఆయన పొగడబడాలిగా, ఆయన కీర్తించబడాలిగా. ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావములతో ఆయన మన నోట ద్వారా కొనియాడబడాలి కదా. నీవు ఆయన ప్రియ కుమారుడు, మీ ప్రియ కుమార్తెమైన అలాంటి కృప ఆయన ప్రియ కుమారుడిగా ప్రియ కుమార్తెగా దేవుని యొక్క ఆత్మ సన్నిధి మనందరికీ అనుగ్రహించాలి. అలాంటి కృప మనం కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రియుల ఆత్మల కాల్చున్న మీ పైన నాయకుల్ని దుఃఖ పెట్టకడి అని రాయడం. మనం ఎక్కడ ఉన్నారా? చెప్పమ్మా ఏంటట? ఆత్మల కాల్చున్న నాయకుల్ని దుఃఖ పెట్టకడి, ఆదర్శ మిగిలిట మర్చిపోకడి. వాళ్ళని ప్రేమించండి. కనీసం నెలకొకసారి కొడుకులు పెట్టుకోండి, 2 నెలలకోసారి 3 నెలలకోసారి కుటుంబ ఆరాధన జరిగించుకోండి. సేవకులు పిలిచి గత వారం కూడా చెప్పాను. అలా కుటుంబ సేవకుని సేవకురాలు పిలిచి చక్కగా భోజనం పెట్టుకోండి, ఆదిత్యం ఇవ్వండి. అది మీకు ఆశీర్వాదం. నేను ఇందాక చెప్పా, ఈ మాట చెప్తున్నాను, వేరేగా మీరు ఆలోచించొద్దు దయచేసి. దేవుడు మమ్మల్ని పిలిచాడు. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఆయన కొరకు మేము బ్రతుకుతాం. ఆయన కొరకు ఈ బలిపీఠం మీద బూడిదగా మార్చబడతాం. మాకు ఇచ్చిన పని కొరకు పీరిగ్గా బలిపీఠం మీద మార్చబడతాం. విశ్వాసులకు ఆహారంగా మార్చబడతాం. నీళ్ల మీద ఆహారం వలె మేము చేస్తున్న ప్రార్థన విశ్వాసులకు రక్షణ కర్మగా, సమాధాన కర్మగా, కాపుదలగా ఉండినట్లుగా కన్నీరుగా చంగలారుస్తాం. మాకు ఇచ్చిన పనిలో మేము ఎక్కడ ప్రభు పట్ల అతిక్రమింపు, తీసుకున్న నిర్ణయము, తీసుకున్న తీర్మానం ప్రకారముగా తప్పకుండా ఈ బలిపీఠం మీద మేము బూడిదగా పీనుగా మార్చబడతాం, విశ్వాసులకు ఆహారంగా మార్చబడతాం. కాబట్టి ఈ లోక సంబంధం ఆహారం కోసం సంఘంలో పిలిచి ఆహార భోజనాలు పెడతారని మేము ఎప్పుడు సంతోషంతో, ఆనందంతో ఈరోజు అక్కడ భోజనాలు, ఇక్కడ భోజనాలు, మమ్మల్ని పిలవలేదు, ఇది పిలవలేదు, వాళ్ళు భోజనాలు మేము ఎవరిని అవమానకరంగా చూడం. దేవునికి స్తోత్రం. అందరూ నాకు ఇచ్చిన నా బిడ్డలు, నా తండ్రి నాకు అప్పగించిన నా బిడ్డలు. వారి కష్టం వస్తే ముందుంటాం, మీరు కంగారు పడక్కర్లేదు. మాకున్న దాంట్లో మాకు కలిగిన సామర్థ్యతలో ముందుకు వచ్చి వారి పక్షంగా నిలబడతాం. ఇది మీరు నమ్మండి. ఆత్మ సంబంధమైన దైవ సేవకుల యొక్క పని. దేవునికి స్తోత్రం. అట్టి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.